ఏ సినిమా చూసినా దాదాపు మలయాళ హీరోయిన్సే కనబడుతున్నారు. కుప్పలు తెప్పలుగా మలయాళ ఇండస్ట్రీ నుంచి ప్రతి ఏటా హీరోయిన్స్ వస్తూనే ఉన్నారు. అసలు వీళ్ళకి దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎందుకంత డిమాండ్? ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని తెలుగు సినిమాలు, తెలుగు హీరోయిన్లు ఏలుతుంటే సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని మాత్రం మలయాళీ హీరోయిన్స్ ఏలుతున్నారు. లిస్ట్ ఓపెన్ చేస్తే ఏ సినిమా చూసినా కేరళ హీరోయిన్సే కనబడుతున్నారు. ఆ విషయం ఏంటో తెలుసుకునే ముందు ఇప్పుడే మా టీటీ సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తమిళ్ సినిమాలు, తెలుగు సినిమాలు వాళ్ళ సొంత భాషల్లో చేసే సినిమాలు. ఇలా ఏ సినిమా చూసినా మలయాళ హీరోయిన్సే ఉన్నారు. వేళ్ల మీద లెక్క పెట్టలేనంత మంది హీరోయిన్స్ ఉన్నారు ఇప్పుడు. వీరంతా ఇండియాలోనే హాట్ ఫేవరెట్ హీరోయిన్స్గా ఉన్నారు. నయనతార, కీర్తి సురేష్, నిత్య మీనన్, సంయుక్త మీనన్, ఐశ్వర్య మీనన్, ఐశ్వర్య లక్ష్మి, అమలా పాల్, అనుపమ పరమేశ్వరన్, అపర్ణ బాలమురళి, మడోన్నా సెబాస్టియన్, నివేదా థామస్, గౌరీ కిషన్, మంజు వారియర్, ప్రియా ప్రకాష్ వారియర్, మాలవిక మోహనన్, రెబా మోనికా, జాన్ నిన్న ప్రేమలు సినిమాతో కుర్రాల హృదయాలను కొల్లగొట్టిన మమితా బైజు. ఇలా వీరంతా మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చిన వాళ్లే దక్షిణాది సినిమాలను ఏలుతున్నారు. అయితే ఇంతమంది మలయాళీ హీరోయిన్స్ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలను ఎలా ఏలుతున్నారు? అసలు మలయాళీ హీరోయిన్స్కి ఎందుకింత డిమాండ్? వీరిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? మన వాళ్ళని అంతలా ఆకర్షించేంతగా ఏముంది వారిలో అంటే కొన్ని కారణాలున్నాయి. వాటిలో మొదటిది పారితోషికం. మిగతా ఇండస్ట్రీ హీరోయిన్స్తో పోల్చుకుంటే మలయాళ హీరోయిన్స్ తక్కువ పారితోషికం తీసుకుంటారు. ఈ కారణం చేత నిర్మాతలు వీరితో సినిమాలు తీసేందుకు ఎగబడతారు. రెండవ కారణం, మలయాళంలో టాలెంట్ని బాగా ప్రోత్సహిస్తారు. కేరళ ఆర్ట్స్ కల్చర్ని ప్రోత్సహించే బలమైన సాంప్రదాయం ఉంది. దీనివల్లే ఎక్కువ మంది ఆర్టిస్టులు బయటికి వస్తారు. దీనికి తోడు మలయాళ ఇండస్ట్రీకి హై క్వాలిటీ సినిమాలు, అర్థవంతమైన సినిమాలు తీస్తారన్న పేరు ఉంది. దీంతో నటించడానికి ఎక్కువ మంది ముందుకొస్తుంటారు. నటనను కెరీర్గా మలుచుకోవాలని భావిస్తారు. అక్కడ మగవారినే కాకుండా నటన వచ్చు అంటే మహిళా నటిమణులను కూడా ప్రోత్సహిస్తారు. ఆడ మగ అన్న తేడా ఉండదు. ఎక్కువ మంది ప్రతిభ గల హీరోయిన్స్ బయటికి రావడం వల్ల దర్శక నిర్మాతలకు ఎక్కువ ఆప్షన్స్ కనబడుతున్నాయి. పైగా తెలుగులో హీరోయిన్స్ తక్కువ. అందుకే అనుపమ లాంటి మలయాళీ హీరోయిన్స్కి అంత డిమాండ్ ఉంటుంది.